బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరో కొత్త పార్టీ రూపుదిద్దుకోబోతోంది. కేసీఆర్ కూతురు కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. జూన్ 2వ తేదీన కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం కవిత ఇప్పటికే జాగృతి నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. పలు కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ కవిత పార్టీ ఖరారైతే తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారనుంది. ఇటీవలే కవిత కేసీఆర్ కు రాసిన లేఖ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పై కవిత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కవిత జాగృతి సంస్థ ప్రతినిధులతో ఇవాళ సమావేశమయ్యారు. నగరంలోని బంజారాహిల్స్ లో ఉన్న ఆమె నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా సింగరేణి ప్రాంతానికి చెందిన తెలంగాణ జాగృతి నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత రాజకీయ సామాజిక పరిణామాలతో పాటు తెలంగాణ జాగృతి సంస్థ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. సంస్థ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడం, ప్రజలకు చేరువయ్యే నూతన కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీలో సంచలనం రేకెత్తే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు గత 2 రోజుల నుంచి తెగ చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపండి. ఏదైతే ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కవిత, కె చంద్రశేఖర్ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత పూర్తి కుమార్తె కవితకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున పార్టీల అంతర్గతంగా ఒక చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక జరుగుతున్న రాజకీయ పరిణామాల వెనుక కవిత పాత్ర మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది, జూన్ 2న పార్టీ అనౌన్స్మెంట్ జరగబోతుంది అని చెప్పేసి పదే పదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేవిధంగా అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా కవిత గత 2 రోజులుగా అమెరికా నుంచి వచ్చిన తర్వాత గత 2 రోజుల నుంచి కూడా తన సంస్థ ఏదైతే తెలంగాణ జాగృతి ఉందో తెలంగాణ జాగృతి నేతలతోని రెగ్యులర్ గా మీటింగ్ జరుగుతుంది. ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో తన నివాసంలోనే ఈ మీటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఏదైతే ఖమ్మం సంబంధించి ఏదైతే సింగరేణి ఏరియాలో ఉన్న జాగృతి నేతలతో కూడా భేటీ జరగడం జరిగింది. అంటే ఈ భేటీ వెనుక ప్రధాన ఉద్దేశం కవిత కవిత మరో పార్టీ పెట్టబోతుంది అనేది ప్రధానంగా ఇక్కడ హైలైట్ కాబడుతుంది. దీనికి రీజన్స్ కూడా లేకపోలేదు. ఏదైతే కవిత ఇటీవల మే 2న తన తండ్రి కేసీఆర్ కు పార్టీ నేత హోదాలో, పార్టీ అధినేత హోదాలో ఒక లెటర్ రాయడం జరిగింది. ఏదైతే పార్టీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఏదైతే బీజేపీకి సంబంధించి అనుబంధంగా వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వక్ఫ్ బిల్లుకి సంబంధించి కావచ్చు, ఏ విధంగా ఈ పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో చర్చించకపోవడాన్ని ఆమె తప్పుపడుతూ ఒక అంతర్గతంగా ఒక లేఖ రాయడం జరిగింది. కేవలం కేసీఆర్ కి మాత్రమే ఆ లేఖ అందించడం జరిగింది. కానీ ఆ లేఖ గత 3 రోజుల క్రితం ఆ లేఖ బయటికి విడుదల కావడం జరిగింది, మీడియా ముందుకు రావడం జరిగింది. దీని వెనుక పెద్ద దుమారమే జరిగింది. సో దీనికి సంబంధించి కూడా కవిత అమెరికా నుంచి రాగానే ఒకటే స్పష్టం చేయడం జరిగింది, తన కేసీఆర్ భక్తురాల్ని, కేసీఆర్ మాకు దేవుడు అని స్పష్టం చేసింది. అదేవిధంగా ఏదైతే తన లేఖ బయట పెట్టారో ఆ బయట లేఖ పెట్టింది దెయ్యాలు, కేసీఆర్ వెనుకున్న కొంతమంది దెయ్యాలు ఆ లేఖను బయట పెట్టాయని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ నిన్న మాట్లాడుతూ తనకు కవితకున్న సత్సంబంధాన్ని స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏ విధమైన విరోధము లేదని ఒకటి బయటపడింది. ప్రధానంగా ఇప్పుడు వస్తున్న పేరు సంతోష్ రావు. ఏదైతే కేసీఆర్ అధికారంలో ఉండగా రైట్ హ్యాండ్ గా పనిచేసి ప్రభుత్వ కార్యకలాపాలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా సంతోష్ రావు ఉన్నారు. ఆయననే దురుద్దేశపూర్వకంగా ఈ లేఖ బయట పెట్టారని చెప్పేసి కూడా కొన్ని కథనాలు అయితే వస్తుంది. సో వాటన్నింటినీ పక్కకు పెడితే కనుక ఇప్పుడు కవిత 2వ పార్టీ అంటే ఇంకో పార్టీ పెట్టే ఆలోచన చేస్తుందనేది ఇక్కడ ప్రధానంగా వస్తున్న చర్చ. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఏదైతే మన తెలంగాణలో కేవలం 2 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఉంది. ఉప ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ఒక పార్టీ అయిపోవడంతో ఏదైతే ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో ఆ వ్యతిరేకతను ఇటు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. అందుకోసమే ఈసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఆ 2వ ప్రధాన కారణం అని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో ఉప ప్రాంతీయ పార్టీ వస్తే ఉప ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతుంది, తద్వారా జాతీయ పార్టీలను నియంత్రించవచ్చు అని ఒక ఆలోచన చేసినట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ బ్రైన్ లో పురుడు పోసిన పార్టీనే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ద్వారా పెట్టించబోతున్నారనేది కూడా కొంతమంది చేస్తున్న వాదన.
సో ఉదాహరణకు మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, వైసీపీ పార్టీ ఉంది. ఈ 3 పార్టీలు కూడా ఉప ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఈ పార్టీలకు బలం ఎక్కువ ఉంది. అక్కడ జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ మనుగడ లేదు, బీజేపీ పార్టీ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న పార్టీ. సో ఉప ప్రాంతీయ పార్టీలు ఉండడం వల్ల పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు బలం ఉంటుంది అనే ఒక ఆలోచన కేసీఆర్ చేశారు కాబట్టే ఉప ప్రాంతీయ పార్టీని ప్రోత్సహించే ఉద్దేశంలోనే ఇప్పుడు కవిత చేత పార్టీ పెట్టిస్తున్నారు అనేది కూడా ఒక వైపు వినిపిస్తున్న వాదన. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఒక పార్టీ ఉండేది, ఆ పార్టీని కూడా తన పార్టీని విలీనం చేసుకోవడం జరిగింది. సో అందుకోసమే ఇలా ఉప ప్రాంతీయ పార్టీ విలీనం చేసుకోవడం వల్ల జరిగిన నష్టాన్ని కేసీఆర్ గమనించారు కాబట్టి మరో ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీని పెట్టేందుకు ప్రయత్నమే ఆలోచనే ఈ ఎమ్మెల్సీ కవిత ద్వారా ఒక పార్టీ పెట్టించబోతున్నారని చెప్పి కూడా ఒక ప్రకటన రావడం జరిగింది. అంటే విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. కొద్దిసేపటినే మనం చూసాం, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు జూన్ 2న ఎమ్మెల్సీ కవిత పార్టీ కొత్త పార్టీ అనౌన్స్ చేయబోతుంది అని చెప్పి. అది జూన్ 2 ఉండొచ్చు, లేకపోతే తర్వాత ఉండొచ్చు, కానీ ఇప్పట్లో పార్టీ పెడుతుందా లేదనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు పెట్టుకుంటూ పోవడం వల్ల పార్టీ నిర్వహణ అనేది చాలా కష్టతరంగా మారే ప్రమాదం ఉంది, అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ నడిపించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు, దాని వెనుక నిధులు అవసరం ఉంటుంది. ఇన్ని నిధులు పెట్టుకుని నడిపించే సత్తా ఇప్పుడు కవిత ఉందా అంటే అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తానికైతే ఎమ్మెల్సీ కవిత ఏదైతే లేఖ రాసిన తర్వాత పార్టీ నుంచి దూరం జరుగుతూనే ఉన్నారు. పార్టీ కూడా కవితను దూరం పెడుతూనే ఉంది. ఈ దూరం పెట్టే నేపథ్యంలో కొత్త పార్టీ పెడుతుందా పెట్టదా, పెడితే ఎప్పుడు పెడుతుంది, పెడితే దీన్ని వెనుకున్నది ఎవరు అనే పలు ప్రశ్నలు వస్తున్నాయి. సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కాలమే చెప్తుంది. చూడాలి, మరి జూన్ 2న కొత్త పార్టీ అనౌన్స్ చేస్తుందా, లేకపోతే మరికొద్ది రోజులు ఆగుతుందా, లేకపోతే పార్టీ అంతర్గతంగా ఉన్న ముఖ్య నేతలు ఈ ఎమ్మెల్యే కవిత చేత పార్టీ పెట్టకుండా నిలుపుదల చేస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. చూద్దాం మరి కవిత ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం చూడాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్.